అయితే ఏం లేదల్లా మళ్ళా మన ముచ్చట్లకు ఆలుమొగలు వచ్చిర్రు. ఇక ఆలుమొగలు వచ్చిర్రంటే ఉద్దెల పంచాదులే ఉంటాయి కదా వల్ల కడుపుకొచ్చింది లేదు ఏం లేదు ఉత్త పచ్చిగా లొల్లులు పెట్టుకుంటారు. ఏందో ఏం పాడో అర్థమే కాదు. అయితే ఒకప్పుడు అంటే ఒక 20-30 ఏళ్ళ కిందట పెనిమిటి వస్తాండంటే ఇంటామే మస్తుల భయపడేదట. భర్తలు కొంచెం కోపంగల్లోలుగా ఉండేదట నొల్ల. భార్యలను కొట్టేదట తిట్టేదట కూడా. ఇక అట్లా చేసుడు ఏమన్నా తరీకనేనా చెప్పురి పద్ధతేనాయే తప్పు కదా. మరి ఇప్పుడు ఎట్లున్నదల్లా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఉన్నదనుకోర్రి. ఇగో ఇట్లా రివర్స్ రామాయణం కూడా నడుస్తుంది. పాండ్రి మరి ఒక ఇంటికి పోయి ఆడ ఒక పెనిమిటి ఆవేదన ఆక్రందన గుండె ఘోష చూసేసొద్దాం రాండ్రి. ఏంది ఇది అసలు? ఈ తన్నుకునుడేంది? ఇట్లా పెళ్ళ జరచుడేంది? ఆలుమొగలే ఇల్లు ఇంటామెనే పెనిమిటిని పొట్టు పొట్టు కొడుతాంది. ఈమె తల్లి ఉన్ను తమ్ముడేమో మిట్ట మిట్ట చూస్తున్నారోల్లా ఇంటల్లుని బిడ్డ కొడుతుంటే ఇక ఈ అందగాడేమో దండం పెడుతున్నాడు. ప్లీజ్ నీకు దండం పెడతానే కొట్టకే తిట్టకే నీ కాలు మొక్కుతానే అని అనుకుంటూ ఉంటాడోల్లా. ఇక అటెనక ఈ వీడియోను పోలీసు వాళ్ళ కాడికి పట్టుకపోయి నా భార్య నన్ను కొడుతాంది నన్ను కాపాడుర్రి అని ఫిర్యాదు అయ్యిండు. అదన్నట్టు ముచ్చట. అసలు ఏందో ఏమో పోన్ రోజుల అయినా ఆడ మనిషి ఉత్త పచ్చిగా ఎందుకు కొడుతుంది పాటు? ఈయన ఏమన్నా కంతిరేషం వేసిండో ఏమో, మరి ఈయన ఎంత సతాయిస్తున్నాడో. ఉత్త పచ్చిగానైతే కొట్టారు కదా, ఓపిక పోయింది కావచ్చు. అట్లా అని ఈమెను నేనేం సపోర్ట్ చేస్తలేను, మళ్ళీ ఉల్టా అనుకోగల. ఇంత సపోర్ట్ లేదు గిపోర్ట్ లేదు కానీ ఆల్మొగలు మంచిగా ఉంటే ఒకళ్ళ మాట మీద ఇంకొకరు నిలబడితే అసలు ఈ లొల్లులు జవడాలు ఎందుకైతే చెప్పుండ్రోల్లా, అంతేనా కాదా? అన్నట్టు ఇదేడ జరిగిందో చెప్పలేదు కదా మీకు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనట. ఏ రాష్ట్రంలో చూడు ఇదే కథ ఉన్నది పాటమ్మ.